ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి, నేను కూడా మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచు ఉండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఏలియా గారిని కాకుల చేత రొట్టెను మాంసమును ఉదయం సాయంత్రం కూడా పంపించి, అక్కడంతా కరువున్నా కూడా తన బిడ్డను సమృద్ధిగా దేవుడు పోషించిన ఆ మాటను ఈరోజు దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో కనపరచాల్సింది ప్రతి దినము కూడా విశ్వాసము, నమ్మకం. ఎందుకంటే ఏదైతే నీ జీవితంలో లేదని బాధపడుతున్నావో, ఏదైతే నీ జీవితంలో ఈ మార్పు రావట్లేదు, ఇది జరగట్లేదు అన్న ఆలోచనతో ఉండిపోతున్నావో, నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. అక్కడ అనేక మందికి ఆహారం లేకపోయినా దేవుడు కాకి చేత ఆహారాన్ని పంపించాడా లేదా? ఈరోజు తన బిడ్డవైన నీవు కూడా విశ్వాసంతో జీవిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడితే గనక ఖచ్చితంగా నీ జీవితంలో ఏ సమయానికి ఏది జరగాలో అది ఖచ్చితంగా నీ ప్రార్థనను బట్టి దేవుడు జరిగిస్తారు. ఆమేన్. నువ్వు దేవుని మీద కనపరచాల్సింది గొప్ప విశ్వాసమే. ఈరోజు అనేక మంది అందరి జీవితంలో ఇటువంటి పరిస్థితి ఉంది కదా, నా జీవితంలో కూడా ఇలా జరుగుద్దేమో అని విశ్వాసంలో తగ్గిపోతూ ఉన్నారు, ప్రార్థనలో వెనకబడిపోతూ ఉన్నారు. చూడండి, ఏలియా గారిని దేవుడు ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఉండు, నీకు ఆహారాన్ని పంపిస్తాను అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడు ఆయన దేవుని మీద అనుమానం పడలేదండి. మీరు ఇంకా చూస్తే కాకి స్వభావం ఏంటి? ఏదైనా వస్తువుని తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ దేవుడు తన బిడ్డ కడుపు నింపడానికి కాకి స్వభావాన్ని కూడా మార్చి అప్ అండ్ డౌన్ సర్వీస్ చేయించారు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా చుట్టూ ఉన్నవారు వ్యతిరేకులేనండి, నా కుటుంబంలో మంచి జరగకూడదని అనేక మంది అడ్డుకుంటారండి అని అనేక రకాలుగా నువ్వు చెప్పచ్చు. కానీ నీ కొరకు దేవుడు వారి స్వభావాన్ని కూడా మారుస్తారు. హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు. ఆనాడు లాజరు యొక్క సహోదరు కూడా చెప్పింది, అయ్యా వాసన కొడుతుందేమో, 4 రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి నువ్వు వింటూ ఉన్నారో, ఈ ఉపవాస ప్రార్థనా దినాన్న దైవ సేవకునిగా ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు నమ్ము. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఆయన మీద భారం పెట్టు, మోకరించి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నీ అవసరాలు తీరుస్తారు. హల్లెలూయా. ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రము కన్నీటితో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ భారములు ఆయన తీసుకోబోతున్నాడు ఈరోజు. నీ గుండెల్లో వేదనంతా ఆయన తొలగించబోతున్నాడు ఈరోజు. సమృద్ధికరమైన ఆహారము, సమృద్ధికరమైన జీవితాన్ని ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.